తెలంగాణలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీల పరిస్థితి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిస్థితి అంటే బకాయిలు ఇచ్చే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వము ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంది. మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మాకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వండి అంటూ రిటైర్మెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ గత కొద్ది రోజుల నుండి ధర్నాలు ఇటు రాస్తారోకలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు సంబంధించి కూడా రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులు కూడా ఈరోజు ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి బీజేపీ కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అంటే టీచర్స్ అయితే మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడు రిటైర్ అయ్యారు, ఎక్కడి నుండి వచ్చారు, ఏం చెప్తారు? నేను నిర్మల్ నుండి వచ్చాను సార్. నేను రిటైర్ అయింది అక్టోబర్ 2025. ఇప్పటి వరకు మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా రాలేదు. ఈవెన్ పిఆర్ఎస్ ఏరియాస్ కూడా రాలేదు. ఓన్లీ పెన్షన్ కూడా మొన్న ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మీకు ప్రధానంగా? మాకు ఈఎల్స్ మా డబ్బులే, మేము జమ చేసుకున్న డబ్బులు. జీపీఎఫ్ ఉంటుంది, ఈఎల్స్ ఉంటాయి, మళ్ళీ గ్రాట్యుటీ గవర్నమెంట్ నుంచి వచ్చి గ్రాట్యుటీ ఉంటుంది. ఒకటి కమిటేషన్ మేము అమ్ముకుంటాం, 40% మా సాలరీలో అమ్ముకుంటే వచ్చే కమిటేషన్ బెనిఫిట్స్. ఇలాంటి ఏ బెనిఫిట్స్ కూడా రాలేదు. ఈవెన్ టీఎస్జిఎల్ఐ మినిమం అమౌంట్ 40-45,000 ఉంటుంది, అవి కూడా రాలేదు. అంటే ఎప్పటి నుండి రావట్లేదు? అంటే మీ ముందు వాళ్ళకి ఎలా ఉంది? దాదాపు 2 years నుంచి రావట్లేదు సార్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే టీఆర్ఎస్ నుంచి ఓకే, బీఆర్ఎస్ నుండి కొనసాగింపు వస్తుంది. అంటే మీకు ప్రభుత్వాలు ఎలక్షన్ టైంలో కావచ్చు ఎటువంటి హామీలు ఇచ్చారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కావచ్చు వెంటనే మేము ఏ రోజైతే రిటైర్ అవుతామో అదే నెలలో మా పూర్తి బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పుడేమో మా దగ్గర ఏమీ లేవు అని వాళ్ళు అంటున్నారు. ఇమీడియట్ ఒక రిటైర్డ్ పర్సన్ ఇంకేం కోరుకుంటాడు సార్? మినిమం 30 years సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బు వస్తేనే కదా చివరగా వాళ్ళు ఏదైనా కానీ సాధించుకోవాలంటే. మినిమం ఇల్లు, పిల్లల పెళ్ళిళ్ళు, వాటి కోసమే కదా మేము పొదుపు చేసేది. ఆ మినిమం కూడా అందనప్పుడు ఇంకేముంటుంది సార్? చాలా ఘోరమైన పరిస్థితులలో ఉన్నారు ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ అందరూ. చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు, ఇంకా చాలామంది చేసుకునే పరిస్థితులలో ఉన్నారు. మేము నిర్మల్ నుంచి వచ్చాము సార్. మాది కూడా నిర్మల్ నుంచి వచ్చాము. గత 2 years నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఈవెన్ దో మేము జమ చేసుకున్నటువంటి పొదుపు చేసుకున్నటువంటి డబ్బుల్ని కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్. సో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి నుండి అది కంటిన్యూ అవుతుంది. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితులు చూడలేదు సార్. మేము కని విని ఎరగలేదు. మరి ఈ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఈ ఉచిత పథకాలు ఎందుకండి? ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఉచిత పథకాలను ఆపేయండి. మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత ఒక సుగంధమైన జీవితాన్ని గడపడానికి ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి జరుపుతాడు కదా సార్. అలాంటివి ఏవి కూడా పొందలేకుండా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కనుక గవర్నమెంట్ ఇప్పుడైనా సరే తలుచుకొని మాకు రావాల్సినటువంటి మా బెనిఫిట్స్ ను త్వరలో చెల్లిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అందుకోసమే మా వేదనను ఈ ధర్నా రూపంలో మేము వ్యక్తపరుస్తున్నాం సార్. అంటే మీకంటే ముందు వాళ్ళు అంటే రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఇంకా 1 year కాదండి, 2 years నుంచి కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా చాలా మంది రోగానికి గురైనరు, కొందరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఇంకా కొందరు మంది దిక్కులేని పరిస్థితిలో అప్పుల పాలవుతూ తమ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, పెళ్లిళ్ళు కానీ గృహాలు నిర్మించుకోవడం కానీ ఇలాంటివి ఏవి కూడా సాధించలేకుండా పోతున్నారు సార్. చాలా అణగారిపోతున్నాం. మరి ఇలాంటి ఒక ఎంప్లాయీకి ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య మానవుడి పరిస్థితి ఏముంటుంది? దయచేసి గవర్నమెంట్ ఇప్పుడైనా సరే కనుదెరిచి ఆ ఉచిత పథకాలను ఆఫ్ చేసేసి సో గవర్నమెంట్ ఎంప్లాయీకు తక్షణమే రిటైర్మెంట్ కాగానే వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇస్తే సరిపోతుందని మేము ఆశిస్తున్నాం సార్. విద్యా కమిటీ చైర్మన్ ఆకునూరి మురళి గారు కూడా విద్యకు సంబంధించి కూడా చెప్తా ఉన్న